6 గ్యారంటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైన హామీలుగా ఉపయోగపడ్డాయి. మొదట వీటిని కర్ణాటకలో 5 గ్యారంటీలుగా ప్రచారం చేసింది ఆ పార్టీ. ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్టు కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ హామీలు అమలు చేయక కాంగ్రెస్ చతికిల పడిపోతుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇక్కడ కూడా అవే హామీలు గుప్పించారు. దీంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని విపక్షాలు, ప్రజలు నిలదీస్తున్నాయి ఎక్కడికక్కడ. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులతో రాహుల్ బంధు అనే కొత్త పథకం మొదలు పెట్టారన్న. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడితే ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. బిల్లును తిరస్కరిస్తే ఇచ్చిన మాట తప్పినట్లవుతుంది. అదే బిల్లును అంగీకరించి చట్టబద్ధత కల్పిస్తే ఈ గ్యారంటీలకే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 6 గ్యారంటీలను అమలు చేయలేమన్న విషయాన్ని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఒప్పేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులో ఉందని, నేనేం చేయలేని చేతులెత్తేసి సెటైర్ వేసిన అనుకుని ఆయనే సెటైర్ పాలైండు. వాళ్ళు చేసిన అప్పుల వల్లే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రానికి అప్పే లేకపోతే అద్భుతాలు సృష్టించే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ముందు మురిసినమ్మ పండగ పొద్దారు కదని అప్పుడు తెలవలే. తమ నియోజకవర్గంలో రోడ్లు వేయాలన్నా డబ్బులు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకున్న ఈ 6 గ్యారెంటీలు ఉరితాడులా బిగుసుకుంటున్నాయన్నది స్పష్టమవుతుంది. మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీలు ఈ ఉచిత హామీలను గుప్పిస్తూనే ఉన్నాయి.